హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అసలు ఈరోజు జరగబోయే సీరియల్లో అసలు కార్తికి సుమిత్ర గుడిలో కనిపిస్తుందా, అలానే దశరథ ఎందుకు బాధపడతాడు, అవన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇలాంటి రేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్కి వెళ్ళిపోతాం. ఇంకా దశరథ అయితే కార్తిక్తో ఇలా అంటుంటాడు, తను తప్పు చేసిందని కాదురా కార్తిక్, నేను తన భర్తను రా, నా ప్రేమను తనకి చూపిస్తాను, నా బాధను కూడా తనకి చూపిస్తాను. నా ప్రేమ మాత్రం తను తీసుకుంటుంది, నా కోపం మాత్రం తను తట్టుకోలేదా? చూడరా ఆ దీపాలు, చూడరా దీపాలు ఎంత మంచిగా ఉన్నాయో, జంటకు ఎలాగా వెలుగుతున్నాయో. మన బతుకుంటే ఆ దీపము మన బ్రతుకు అనుకుంటే అలా వెలుగుతున్న ఒత్తులు ఆ భార్య భర్తలరా. ఆ నూనె అయిపోయే వరకు ఆ ఒత్తులు అలా వెలుగుతూనే ఉండాలి. మన జీవితంలో మన భార్య భర్తలు కూడా అలానే ఎప్పుడు ఒకరి పక్కన ఒకరు బతుకుతూ ఉండాలిరా అంటుంటే ఒక్కసారిగా గాలితో ఒక దీపం అయితే ఆరిపోతుంటుంది. ఒక్కసారిగా దశరథ అయితే భయపడుతూ, అరే కార్తీక్, ఆ దీపం చూడు ఆరిపోయింది, దేవుడు మనకి ఏమైనా చెప్పాలని చూస్తున్నాడారా, నాకు చాలా కంగారుగా ఉందిరా, మీ అత్తకి ఏమైనా అయిపోయి ఉంటుందిరా అని దశరథ అయితే బాధపడుతుంటాడు. నేను మీ అత్తని మీ అత్త గురించి చెప్తున్నప్పుడే ఆ ఒత్త ఆరిపోయిందిరా, దేవుడు మనకి ఏమైనా చెప్పాలనుకుంటున్నాడా, నాకు చాలా భయంగా ఉందిరా అంటే అప్పుడు దశరథ అయితే ఇలా అంటుంటాడు, మీ అత్తకి ఏమైనా నేను బతకలేనురా అని అంటుంటే, మావయ్య అలా అనొద్దు మావయ్య అంటుంటే, అదే టైంలో ఆ ఒత్తులైతే గాలితోటి ఆరిపోయిన ఒత్తి వెలుగుతున్న ఒత్తితోటి ఆ నిప్పునైతే అంటిస్తుంటుంది. ఇంకా ఇది చూసిన దశరథ అయితే ఎంతో ఆనందపడిపోతూ ఉంటాడు. అరే కార్తిక్, ఆ దీపాలు చూసావారా, ఒక సాయం తీసుకొని ఇంకోటి ఎలా వెలిగాయో అంటుంటే అప్పుడే కార్తిక్ అయితే ఇలా అంటుంటాడు, చూసావా మావయ్య, నువ్వు ఆ దీపాలని భార్యాభర్తలతో పోల్చావు, ఇప్పుడైనా నీకు అర్థమైందా అత్త క్షేమంగా ఉందని? మొత్తానికి అయితే ఎలాంటి బాధ లేకుండా ఆ ఒత్తు అయితే గాలి సాయంతో ఇంకో ఒత్తును వెలిగించింది. జీవితంలో కూడా అంతే మావయ్య, అలా అనుకోద్దు మావయ్య, అత్తయ్య క్షేమంగానే ఉంటుంది. ఉన్నట్టుండి ఇప్పుడు అత్తయ్య మీ ముందుకు వచ్చి క్షమాపణ చెప్పి ఉన్నట్టుండి ఇప్పుడు మేము ఎదురుకు వచ్చేస్తే నువ్వేం చేస్తావు మావయ్య అంటుంటే, లేదురా కార్తిక్, మీ అత్తయ్య కానీ ఒకళ్ళు ఎదురు పడితే నాకు తట్టుకునేంత బలం లేదురా, నేను చేసిన తప్పులకి నేను ఎంతో బాధపడుతున్నాను రా కార్తిక్ అని దశరథ అయితే బాధపడుతుంటాడు. అదే టైంలో కార్తిక్ అయితే ఒక సైడ్ చూస్తుంటే పక్కన సుమిత్ర అయితే కనిపిస్తుంటుంది. సుమిత్ర అది చూడగానే షాక్ అయిపోతుంటుంది.